జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో వార్డు నెంబర్ 1 కౌన్సిలర్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరికలు. ఈ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసినోళ్ళు నా సొంత బంధువులైనా సొంత అన్న అయినా వదిలిపెట్టేలేదు, తప్పకుండా శిక్ష పడేలా చేస్తా అంటున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎటువంటి బిల్లులు లేకుండా పోలేపల్లి గ్రామ పంచాయతీలో చేసిన అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేశానన్నారు. 1,80,00,000 రూపాయల దాకా అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారని అన్నారు. ఒకరు నన్ను వేలెత్తి చూపకుండా ఉండేందుకే మొదటగా మా బంధువుల అవినీతిపైనే విచారణ చేపించానని తెలిపారు. మళ్ళీ అధికారంలోకి మేమే వస్తామనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మభ్యపెట్టి 2 లక్షల రూపాయలు వసూలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకున్న వాళ్ళని ఉసిగొల్పి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కబ్జా చేయించే ప్రయత్నం చేశారు. అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రశ్నించారు. తప్పు చేస్తే బంధువు అయినా సొంత అయినా కూడా శిక్ష వేయించాల్సిందని అన్నారు. నా బంధువులైన వాళ్ళు కూడా మా అన్నైనా కానీ తప్పు చేస్తే నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా అని చెప్పినాను. 1,80,00,000 రూపాయలు పొల్లపల్లి గ్రామంలో అవినీతి జరిగితే ఆ బీఆర్ఎస్ నాయకులు పేరు తీసుకొని మనగుడు చెప్పినాను, పేరు తీసుకొని అని చెప్పి ఈ కాలంలో కూడా టీఎల్పీ వాళ్ళకు ఫోన్ చేసి ఒత్తిడి తీసుకొస్తుందంటే మీరు ఏమి రాజకీయం చేస్తుందని చెప్పి కూడా తెలుసు. 1,80,00,000 బిల్లు లేకుండా పైసలు తీసుకుందంటే ఇంకా నేను ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి. అందుకే మా ఇంటి నుండే స్టార్ట్ చేస్తాను. మా బంధువులైనా కానీ తప్పు చేస్తే వదిలిపెట్టనని చెప్పి పొల్లపల్లి గ్రామం నుండి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రేపు అడుగుతారు, మీ అన్ననే అక్కడ తప్పు చేసింది కదా, మరి నువ్వు వేరే వాళ్ళని చేతులు ఎత్తి ఎట్లా చూపిస్తున్నావు అని చెప్పి అందుకే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. భూదాన్ భూములు, గైరాళ్ళు ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేస్తారు. అసైన్ భూములు కొంతమంది నాయకులు అంటే 99 ఏళ్ళు లీజులు అని చెప్పేసి అవి కూడా కబ్జాలు చేస్తారు. ఈరోజు గ్రామంలో ఒక సబ్స్టేషన్ తీసుకురావాలంటే ఒక 30 గుంటల భూమి దొరుకుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సిఎల్పి మీటింగ్ తర్వాత మాట్లాడిన తర్వాత మీరు రావాలి, ఉదాహరణకు రిజర్వాయర్ 70% కంప్లీట్ అయింది, ఇంకా 30% కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయంటే నేను వస్తా అని ఆ రోజు మీటింగ్ పెట్టుకొని ఆయనకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 2-3 దొంగలు ఎవరైతే గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళ పేరు మీద రాపించుకొని మట్టి దందా చేస్తున్న వాళ్ళకి కావాలని కమిషన్ల కోసం అంత పెద్ద మీటింగ్ పెడితే అక్కడికి వచ్చి గొడవ చేయాలని చూస్తున్నాం. ఒకరోజు ముందు 45 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ నుండి ఆ రోజు సాయంత్రము నాగర్ కర్నూలులో మీటింగ్ ఉంటే నాకు మద్దతుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, మక్తర్ ఎమ్మెల్యే సిఏరి గారు అందరూ ఉదయంపూర్ బాసోకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తే దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పైసలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అని అంటే నేనన్నా 5 గ్రామాలకి ఇచ్చి 2 గ్రామాలకి ఇవ్వలేదు, ఆ 2 గ్రామాల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఈరోజు లేదు. 6 నెలల లోపల ప్రతి నెల పైసలు ఇచ్చి వాళ్ళని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కంప్లీట్ చేయాలని చెప్పి చెప్తే వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆ రోజే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆశ్చర్యపోయిన ఇంకా అవార్డులు పాస్ కాలేదు, ఇన్నేళ్ళు అయినా కానీ ఎవరికి పైసలు ఇవ్వాలనేది అవార్డే పాస్ కాలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు ఓపెన్ గా అధికారులు ఆ గ్రామాలకు పోయి 300 మంది ఆ గ్రామాల్లో లేకున్నా కానీ వాళ్ళ పేర్లు రాసి మీకు ప్లాట్ వస్తే ప్లాట్ మాకు ఇవ్వండి, మీకు 16 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో వస్తే 16 లక్షలన్నా ఇవ్వండి, ప్లాట్ అనే ఇవ్వండి అని చెప్పి అగ్రిమెంట్లు చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఎక్కడో పోతే అని చెప్పేసి భయానికి ప్రాజెక్ట్ ఆపేయండి, ఇప్పుడు ప్రాజెక్ట్ చేయొద్దు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మనం మిర్చిలో మాట్లాడినాం. ఒకవేళ మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకి నీళ్లు రావాలని చెప్పి మీరు కూడా పోరాడుతుంటే మీరు ఎందుకు ఆపుతున్నారు? పైసలు ఇవ్వనప్పుడేమో ఆపలేదు, పైసలు ఇచ్చేటప్పుడు ఎందుకు ఆపుతున్నారు? కేవలం అనిరుద్ రెడ్డికి మంచి పేరు వస్తుందని చెప్ప, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్ప
సీఎం రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పా, పట్టి విక్రమార్క గారికి మంచి పేరు వస్తుందని చెప్పా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి పేరు వస్తుందని చెప్పా. ఎందుకంటే మీ హయాంలో మీకు ఎట్లా మంచి పేరు రాలేదు అని చెప్పి కొంతమంది ఆపుతున్నారు. దానికి నేను నిర్ణయం తీసుకున్నాను. మీరు గిట్ల ఎవరైనా ఆపితే ఎవరికి వినేదే లేదు, ఖచ్చితంగా కేసులు అవుతాయి. మళ్ళీ మేము ఆపితే కాదు పోతే మా పైన కేసులు కాలేదా? మళ్ళీ మీరు ఆపితే వస్తే మీ పైన ఎందుకు కేసులు కావు? పైసలు పడుతున్నాయి కదా, పైసలు పడేటప్పుడు ఎందుకు అడ్డం వస్తారని చెప్పి కొట్లాడుతున్నాను. మాట ఇచ్చిన మాట మీద నిలబడతాను. 20 లక్షలు పెంచాలని నేనే కొట్లాడుతున్నాను. ఇంకా ఫైల్ ఏం క్యాన్సిల్ కాలేదు. పోయి రోజు కొట్లాడుతూనే ఉన్నాను, రోజు చెప్తూనే ఉన్నాను నేను తిరగబడతాను. నా పని ఏందో నేను నిజాయితీగా చేస్తున్నాను. మళ్ళీ వాళ్ళ నాయకుడు ఎందుకు ఎప్పుడైనా కానీ రేట్లు పెంచమని అడగలేదు అని అడుగుతుంది. కాబట్టి నేను వచ్చిన తర్వాత 200 కోట్ల పైన రోడ్లు వచ్చినాయి. 9 సబ్ స్టేషన్, మహబూబ్నగర్ జిల్లాలో 23 సబ్ స్టేషన్లు శాంక్షన్ అయితే కేవలం జడ్చలకి 9 సబ్ స్టేషన్లు శాంక్షన్. దాని తర్వాత కరెంటు ప్రాబ్లం ఉంది. 132 kV సబ్ స్టేషన్ కావాలి జడ్చలకి అంటే మన ఫీజిబిలిటీ టెస్ట్ చేస్తే జడ్చల డి ఆఫీస్ 10 ఎకరాల భూమి ఉంది. అక్కడ తీసుకొస్తే మన ఇళ్ల పైన నుంచి మళ్ళీ కొత్త టవర్స్ వస్తే ఇబ్బంది పడుతుందని చెప్పేసి మళ్ళీ అది టెక్నికల్ గా పాస్ కాలేదు. కాబట్టి నవాపేట్ కొల్లూరులో 132 kV సబ్ స్టేషన్ శాంక్షన్ అవుతుంది త్వరలో. దాని తర్వాత